ఫ్రెండ్స్ టెక్నోస్ 2122 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 26, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ మన కొత్త స్టూడియో నుంచి, కొత్త ఆఫీస్ నుంచి ఈరోజు షిఫ్ట్ అయిపోయాం. చాలా మంది ఆఫీస్ టూర్ ఎప్పుడనే అడుగుతా ఉన్నారు. మ్యాక్సిమం ఈ సండే మార్నింగ్కి పోస్ట్ చేయాలని ట్రై చేస్తాను నేను ఈరోజు రికార్డ్ చేసి, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువసేపు కూడా వెయిట్ చేయించాను. ఇంకా మనం సండేకి వేద్దాం వీడియో. అంతేనా? సండేనా అయిపోయిందిగా, అంతే సండే. ఇక న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ నిన్న లాంచ్ అయింది. నిన్న ఢిల్లీలో వెళ్ళా లాంచ్ ఈవెంట్కి. అక్కడి నుంచి ఒక షార్ట్ రీల్ కూడా పోస్ట్ చేశాను. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే S26 సిరీస్లో S26 అల్ట్రాలో ప్రైవసీ స్క్రీన్ తీసుకొని వచ్చారు. ఇది ఫస్ట్ టైం మన ప్రపంచంలో ఫస్ట్ ఫోన్ మనకి హార్డ్వేర్ లెవెల్లో ప్రైవసీ డిస్ప్లే తీసుకురావడం. ప్రజెంట్ మనం ప్రైవసీ స్క్రీన్స్ ఎలా యూజ్ చేస్తాము, ప్రైవసీ స్క్రీన్ గార్డ్లు వేస్తూ ఉంటాము. సో అట్లా కాకుండా వీళ్ళు డైరెక్ట్ డిస్ప్లేలోనే తీసుకొచ్చేసారు. చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఈ టెక్నాలజీ గురించి డీటెయిల్గా నేను అన్బాక్సింగ్ వీడియోలో మాట్లాడతాను. S26 అల్ట్రా అన్బాక్సింగ్ మోస్ట్లీ మండే కానీ ట్యూస్డే కానీ ఈ లోపు అయితే వచ్చేస్తుంది. మేజర్గా అయితే మాత్రం అదే చెప్పుకోవాలంటే S25 అల్ట్రాకి S26 అల్ట్రా కొంచెం వెయిట్ తగ్గింది, ఫోన్ కొద్దిగా స్లిమ్ అయింది. S Pen తీసేలా S Pen అయితే ఉంది. పెద్ద చేంజెస్ అయితే ఏం చేయాలి. ప్రాసెసర్ మారిపోతుంది. ప్రాసెసర్ ఆబ్వియస్లీ ఇప్పుడు కొత్త జనరేషన్ ప్రాసెసర్కి వెళ్ళిపోతారు. 80 Gen 5 ప్రాసెసర్ మీద ఇప్పుడు S26 అల్ట్రా అయితే వస్తుంది. ప్రైస్ కూడా పెంచేస్తారు. 10,000 రూపాయలు ప్రైస్ పెరిగింది. S26 అల్ట్రా ఇప్పుడు 139,999 రూపాయలకు వస్తుంది. 12 GB ర్యామ్, 256 GB మోడల్. ఇప్పుడు ప్రజెంట్ ప్రీ బుక్ చేశారు అనుకోండి. ప్రీ బుక్ చేసిన వాళ్ళకి 256 GB ప్లేస్ లో 512 GB అయితే ఇస్తున్నారు. ఎప్పుడు సామ్సంగ్ ఆఫర్ అయితే ఇస్తా ఉంటది. అండ్ ఇది S26 అల్ట్రా గురించి. దీంతో పాటు S26 ప్లస్ కూడా లాంచ్ చేస్తారు. వీటిలో మీకు ప్రైవసీ డిస్ప్లే ఉండదు. చాలా మంది అడుగుతున్నారు అన్నిటికి వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ లో ప్రైవసీ డిస్ప్లే అందరూ అన్నిటి తీసుకొస్తారా అని చెప్పేసి. ఏ ఫోన్ కి రాదు. సామ్సంగ్ ప్రీవియస్ జనరేషన్ ఫోన్స్ వేటికి సాఫ్ట్వేర్ అప్డేట్ లో మీకు ప్రైవసీ డిస్ప్లే అయితే రాదు. ఓన్లీ S26 అల్ట్రాలో ఉంటుంది. ఎందుకంటే డిస్ప్లేనే దానికోసం డిజైన్ చేశారు. వీటిలో అయితే రాదు. సాఫ్ట్వేర్ అప్డేట్లు అయితే వచ్చే ఫీచర్ అయితే కాదు అది మాత్రం పెట్టుకోకండి. S26 ప్లస్ లో స్పెషల్ ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ప్రపంచంలో 2 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ Exynos 2600 మీద ఈ ఫోన్స్ అయితే రన్ అవుతున్నాయి. వీటి ప్రైస్ కూడా పెంచేశారు. బేస్ మోడల్ వచ్చేసరికి 12 GB ర్యామ్, 256 GB మోడల్ 87,999 రూపాయలు ఉంది. S26 ప్లస్ అయితే 1,00,000 దాటిపోయింది. 12 GB ర్యామ్, 256 GB మోడల్ S26 ప్లస్ 1,19,999 రూపాయలు. దీని కూడా బదులు ఒక 20,000 యాడ్ చేసుకొని S26 అల్ట్రాకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ప్రైస్ అయితే మరీ దారుణంగా పెట్టారు. S26 ప్లస్ అయితే లాస్ట్ టైం S25 ప్లస్ తో కంపేర్ చేస్తే S26 ప్లస్ దగ్గర 20,000 రూపాయల ప్రైస్ అయితే పెరిగింది. వీటితో పాటు బడ్స్ కూడా తీసుకొని వచ్చారు. బడ్స్ 4 వచ్చేసరికి ప్రైస్ 16,999 పెట్టారు. అండ్ బడ్స్ 4 Pro వచ్చేసరికి ప్రైస్ 22,999 పెట్టారు. ఇవి సామ్సంగ్ మొత్తం లాంచ్ చేసింది నిన్న అన్ప్యాక్డ్ ఈవెంట్ లో. మనకి పోకో నుంచి X8 సిరీస్ ని టీచ్ చేస్తూ ఉంది. కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు, కొంచెం ఐక్ అంటే బుర్రే కదా, కొద్దిగా బుర్ర ఉన్న వాళ్ళంటే వెయిట్ చేస్తారంట. తొందరపడి ఇప్పుడే ఫోన్ కొనేరు, మా కొత్త ఫోన్ కోసం వెయిట్ చేస్తారంట. ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఈ కొత్త సిరీస్ వచ్చేసరికి X8 Pro Max బేస్ మోడల్ X8 రాకపోవచ్చు. X8 Pro వచ్చేసరికి MediaTek Dimensity 8500 ప్రాసెసర్ తో, X8 Pro Max వచ్చేసరికి MediaTek Dimensity 9500S ప్రాసెసర్ తో అయితే రావచ్చు. రెండు ఫోన్స్ పోకో నుంచి మార్చి-ఏప్రిల్ లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే Ambrane బ్రైడెడ్ కేబుల్ Type A to Type C కేబుల్ జస్ట్ 108 రూపీస్ కి అయితే వస్తుంది. అండ్ ఇంకో డీల్ కూడా ఉంది. సామ్సంగ్ 4K టీవీ కోసం ఎవరైనా చూస్తుంటే సామ్సంగ్ 4K LED టీవీ నార్మల్గా అయితే దీని ప్రైస్ 25,990 రూపీస్ ఉంటుంది. దీని మీద SBI కార్డ్స్ మీద 3,300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 22,690 రూపాయలకి సామ్సంగ్ 4K LED టీవీ అయితే వస్తుంది. ఒకవేళ సామ్సంగ్ టీవీ డీల్ చూడాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఒకవేళ కేబుల్ డీల్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డీసీఎస్ చెప్తున్న ప్రకారం చూస్తే వివో ఒక 12,000 mAh బ్యాటరీ ఫోన్ మీద వర్క్ చేస్తూ ఉంది. మోస్ట్లీ వీళ్ళ T సిరీస్ ఉంటుంది కదా బడ్జెట్ లో, అవే ఐక్యూలో Z సిరీస్ లాగా వస్తాయి, G సిరీస్ అంటారు. వీటిలో తీసుకొని రావచ్చు ఫ్యూచర్ లో. ఎగ్జాక్ట్ గా బ్యాటరీ అయితే 10,000 పైనే ఉంటుంది. 11,000 నుంచి 12,000 mAh మధ్యలో వివో వర్క్ చేస్తుంది. ఫ్యూచర్ లో మనం వివో నుంచి ఈ ఫోన్ చూడొచ్చు అన్నట్లుగా డీసీఎస్ చెప్తున్నాడు. నెక్స్ట్ Realme 16 Pro సిరీస్ రీసెంట్ గా లాంచ్ చేసింది కదా, 16 Pro 16 Pro Plus. వీటికి నార్మల్ గా అప్డేట్స్ వచ్చేసరికి 3+4 మాత్రమే చెప్పింది వాళ్ళు లాంచ్ అప్పుడు. ఇప్పుడు వీటిని పెంచారు. 4 years స్టాండర్డ్ అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి Realme 16 Pro 16 Pro Plus యూజర్స్ కి. నెక్స్ట్ మోటోరోలా నుంచి మోటోరోలా S70 Fusion March 6th లాంచ్ అవుతుంది. ఇప్పుడు అఫీషియల్ గా మోటోరోలా అయితే అనౌన్స్ చేసింది డేట్ ని. నిన్న అప్కమింగ్ మొబైల్స్ లో కూడా చెప్పాను నేను, మోటోరోలా మార్చ్ 6వ తారీఖు వస్తుందని చెప్పేసి. ఇప్పుడు అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఈసారి క్వాల్కామ్ ప్రాసెసర్కి వెళ్తారు వీళ్ళు. ఇంతకుముందు MediaTek ఉండేది Edge 60 Fusion, Edge 70 Fusion, వీళ్ళు క్వాల్కామ్ ప్రాసెసర్ వచ్చారు. 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. ఇది మేబీ బడ్జెట్ లో వీళ్ళు తీసుకొని రావచ్చు. బడ్జెట్ అంటే 20 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. బ్యాటరీ మాత్రం 7,000 mAh బ్యాటరీకి అయితే వెళ్ళబోతుంది. అండ్ ఈ ఫోన్ మార్చ్ 6వ తారీఖు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ ఫోన్ గురించి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రవి అడుగుతున్నారు, హాయ్ అన్న, ఈ 2026 లో ఈజ్ ఇట్ గుడ్ టు బై S24 Ultra or S25 Ultra? S Pen లో బ్లూటూత్ లేదు కదా. 2026 లో S24 Ultra కొనాలి, S25 Ultra కొనాలి అంటున్నారు. మీకు ఏ తక్కువ కోసం అది తీసుకోండి. నా సజెషన్ అయితే S25 Ultra. నాకు తెలిసి సేల్ ఉంది కదా, దసరా సేల్, వాటికి
ఇది హీరో ప్రోడక్ట్ అయితే తక్కువ రేట్కి అయితే వస్తుంది. బ్లూటూత్ సపోర్ట్ S Penకి లేదు అంటే అసలు మనం యూజ్ కూడా చేయం. ఎవరు యూజ్ చేస్తారు బ్లూటూత్ని అక్కడ పెట్టేసి రిమోట్ కంట్రోల్ కెమెరాను అట్లా మ్యాక్సిమం యూజ్ చేయరు. ఒకవేళ మీకు అది ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు S24 Ultraకి వెళ్ళవచ్చు. నా సజెషన్ అయితే S25 Ultra బెస్ట్ ఫోన్ అవుతుంది 2026లో మీరు కొనాలనుకుంటే. కొద్దిగా వెయిట్ చేయండి దసరా సేల్. నెక్స్ట్ టెక్నో నుంచి టెక్నో ఒక మాడ్యులర్ కాన్సెప్ట్ ఫోన్ అయితే తీసుకొని వచ్చింది. ఇది కంప్లీట్ మాడ్యులర్ గా లైక్ మనం CPU అన్ని మార్చడానికి అయితే ఏమి ఉండదు కానీ అటాచ్మెంట్స్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్స్ అనమాట ఇవి. లైక్ మీరు ఇక్కడ ఫోన్ కనిపిస్తుంది కదా, దీనికి మీరు పెరిస్కోపిక్ లెన్స్ అటాచ్ చేయాలనుకుంటే మ్యాగ్నెట్ సహాయంతో అటాచ్ చేసేయచ్చు. అది మీరు బ్యాటరీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ గా మీరు బ్యాటరీ కనెక్ట్ చేసేయచ్చు. అంతేకాదు ఈవెన్ యాక్షన్ కెమెరా కూడా మీరు అటాచ్ చేయాలనుకుంటే అటాచ్ చేయొచ్చు. దీన్ని MWC లో డిస్ప్లేకే తీసుకొని రాబోతున్నారు. March 2 నుంచి March 5 మధ్యలో MWC జరుగుతుంది. మనకి చైనీస్ కంపెనీ ఒకటి హ్యూమన్ లైక్ హ్యాండ్ అయితే క్రియేట్ చేసింది. కంపెనీ పేరు వచ్చేసరికి లింకర్ బోట్. ఇవి రోబోట్స్కి ఫిక్స్ చేయొచ్చు హ్యాండ్స్. నార్మల్గా యూనిటరీ రోబోట్స్ మీరు చూస్తే వాటికి 3 ఫింగర్స్ ఉంటాయి. ఒక థంబ్ ఉంటుంది, 2 ఫింగర్స్ లాగా ఉంటాయి. సో వాటి గ్రిప్ అంతా బాగానే ఉంటుంది కానీ అంత పర్ఫెక్ట్గా మన మనిషి గ్రిప్ ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే పట్టుకోలేవు. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన హ్యాండ్ ఏంటంటే మనిషి లాగా అనమాట. మనిషి మనం వేళ్ళు మూవ్ చేస్తున్నామో సో అలానే అది కూడా చేయగలదు పని. ఇది 50 kgs వరకు వెయిట్ అయితే లేపగలదు. ఒకవేళ పట్టుకొని నడవాలంటే ఒక 28 kgs వరకు పట్టుకొని నడవగలదు. ఇది రోబోట్స్లో యూజ్ చేస్తారు. చాలా కంపెనీస్ నుంచి వీటికి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ దీని మీద ఫండ్ కూడా రైజ్ చేశారు వీళ్ళు. దగ్గర 19.3 lakh crores దీనికి ఫండ్ రైజ్ అయింది కంపెనీకి. 10,000+ ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇది కానీ వచ్చింది అనుకోండి గేమ్ చేంజింగ్ అనమాట. ఏ రోబోకైనా కానీ మీరు ఈ హ్యాండ్ ఫిక్స్ చేశారనుకోండి మనిషిలాగా అది పనులు అయితే చేయగలరు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ టీవీ యాప్ని లాంచ్ చేసింది USA లో. ఇది ఓన్లీ గూగుల్ టీవీస్కి మాత్రమే పనిచేస్తుంది. యాపిల్ టీవీ కానీ Fire TVs కానీ ఇట్లాంటి వాటికి అయితే లేదు. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ మీరు డైరెక్ట్ టీవీలో ఇప్పుడు చూసుకోవచ్చు. రీల్స్ ఇవన్నీ మేబీ ఇన్స్టాగ్రామ్ ఫ్యూచర్లో యూట్యూబ్ లాగా ఇట్లా హారిజాంటల్ వీడియోస్ కూడా తీసుకొస్తాం, లాంగ్ ఫార్మ్ వీడియోస్ చూడాలి. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో సేత్ జుమల్లాల్ అని చెప్పేసి ఇప్పుడు మిక్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా. 1917లో బ్రిటిష్ వాళ్ళకి డబ్బు అప్పు ఇచ్చాడు అనమాట. దగ్గర 35,000 రూపాయల వరకు బ్రిటిష్ వాళ్ళకి అప్పు అయితే ఇచ్చాడు. ఇతనికి మొత్తం బాండ్ పత్రాలు ఇవన్నీ దొరికిన తర్వాత ఇతను ఇప్పుడు కేసు అయితే వేశాడు. ఆ డబ్బులు మా తాత వాళ్ళు ఇచ్చారు, ఇంతవరకు రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పేసి కేసు అయితే వేశారు. అవన్నీ ఇక్కడ చెల్లవు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి లాస్ ఇవన్నీ వచ్చినాయి. ఈ పిటిషన్ ని యూకేకి పంపిస్తున్నారు ఎందుకంటే కేసు అక్కడ విచారణ జరుగుతుంది, ఇక్కడ కాదు. నెక్స్ట్ పంచ్గాడు బాగా వైరల్ అయిపోయాడు, పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది పంచ్కి. పంచ్ని చూడడానికి జపాన్లో జూ ఉంది కదా, ఇచికావా సిటీ జూ. నార్మల్గా జూకి చాలా తక్కువ మంది వస్తారంట రోజు. ఎప్పుడైతే పంచ్ వీడియో వైరల్ అయిందో, ఈ చిన్న కోతి వీడియో వైరల్ అయింది కదా, విపరీతంగా జనాలు వస్తున్నారు. రోజుకి 5,000 నుంచి 6,000 విజిటర్స్, 5 నుంచి 6,000 మంది వచ్చి పంచం చూడడానికి అయితే వస్తున్నారు. వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే జూన్ ఎంత ఫుల్ గా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఈవెంట్స్ వరకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. అప్పటివరకు సెలవు, బాయ్.